అందువల్ల మన పొలాలకు ఇప్పటి వరకు ఎప్పుడు పురుగు బెడద లేదు అన్నాడు. ఆ మాటకు రామయ్య ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత తండ్రి చెప్పినట్టే జరిగింది. పురుగు జాడ కనిపించగానే పిచుకల దండు పొలాల మీద వాలి కొన్ని గంటల్లోనే పొలంలో ఉన్న పురుగుల్ని తినేశాయి. పిచుకలు సకాలంలో చేసిన మేలు కల్లారా చూసిన రామయ్య, నానా, మీరన్నది వాస్తవం. పక్షులు, జంతువులు, చెట్లు లేనిదే మనం లేం. వాటి బాగోగులు చూడాల్సిన బాధ్యత మనదే, మన మీదే ఉంది. అవి క్షేమంగా ఉంటే మనము క్షేమంగా ఉంటాం అన్నాడు. అప్పటి నుంచి సాటి జీవుల మీద ప్రేమగా ఉంటూ మరిన్ని పిచుకలు ఉండటానికి గూళ్ళు కట్టాడు రామయ్య. అది చూసి సోమయ్య చాలా సంతోషించాడు. కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ప్లీజ్ లైక్, షేర్